అనగనగా ఒక చిన్న గ్రామం, ప్రకృతి అందాలతో నిండిన గ్రామం. కాని ఆ గ్రామంలో ఒక రహస్యముండేది. ప్రతిరోజూ అర్ధరాత్రి అడవివైపునుంచి ఒక దీపం వెలుగు కనిపించేది. గ్రామస్థులు ఆ వెలుగును చూసి భయపడేవారు. అది భూతమేమో, ఏదైనా ఆత్మ కావచ్చు అని మాట్లాడుకునేవారు. ఎవరూ ఆ వెలుగును దగ్గరగా చూసే ధైర్యం చేయలేదు. ఆ గ్రామంలో ఆనంద్ అనే ఒక చిన్న బాబు ఉండేవాడు. ఆనంద్ చాలా మంచివాడు, అందరికీ సహాయం చేసేవాడు. ఆనంద్ అనుకున్నాడు, అసలు ఆ వెలుగు ఏంటో నేను తెలుసుకుంటాను అని. ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఆనంద్ ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడు. అడవి నిశ్శబ్దంగా ఉంది. చీకట్లో ఆ దీపం వెలుగు స్పష్టంగా కనిపిస్తోంది. ఆనంద్ ముందుకు వెళ్ళగానే ఒక వృద్ధుడు కనిపించాడు. వృద్ధుడు ఏమీ మాట్లాడలేదు. తన చేతిలో ఉన్న చిన్న దీపంను ఆనంద్ చేతిలో పెట్టాడు. అంతే, వృద్ధుడు మాయమయ్యాడు. ఆనంద్ దీపంతో గ్రామానికి తిరిగి వచ్చాడు. అద్భుతం జరిగింది. దీపం వెలుగులో ఎవరు ఆకలితో ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో, ఎవరికి సహాయం కావాలో అన్నీ కనిపించాయి. ఆనంద్ వెంటనే చర్య తీసుకున్నాడు. ఆకలితో ఉన్నవారికి ఆహారమిచ్చాడు. ఒంటరిగా ఉన్నవారితో మాట్లాడాడు. బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పాడు. రోజులు గడిచే కొద్దీ గ్రామం మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఒకరోజు ఆ దీపం మెల్లగా ఆరిపోయింది. ఆనంద్ బాధపడ్డాడు. ఇప్పుడు నేను ఎలా సహాయం చెయ్యాలి అని అనుకున్నాడు. అప్పుడే ఒక స్వరం వినిపించింది. ఆనంద్, ఇప్పటికే దీపం నీ హృదయంలో వెలుగుతోంది. ఆనంద్ నవ్వాడు, ఎందుకంటే అతను అర్థం చేసుకున్నాడు. ఈ కథ నుండి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మనలో ఉన్న దయ, ప్రేమ, సహాయం చేసే మనసే నిజమైన దీపం. ఆ దీపం ఎప్పటికీ ఆరదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన నిత్య భక్తి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రోజు మరొక కథతో కలుసుకుందాం. సెలవు.